జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. బాస్ ని ఇంప్రెస్ చేస్తే కంపెనీలో మంచి పొజిషన్ వస్తది. అదే బాస్ కూతుర్ని ఇంప్రెస్ చేస్తే కంపెనీ మనకు వస్తది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు వైజాగ్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏవండి, రష్మి గారు అంత అందంగా ఉన్నారు కదా, అంత అందంగా ఉండడానికి ఎంత ఖర్చు అవుతుందండి? రోజుకి 750 రూపాయలు. అదేంటండి? ఆవిడ మేకప్ మ్యాన్ అంతే ఇస్తుంది. జడ్జెస్ దీని లైఫ్ స్టైల్ చూసి వీళ్ళ నాన్న కోట్లు గడిచేసాడేమో అని చెప్పి దీన్ని పెళ్లి చేసుకున్నా. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది కోట్లు కాదు కదా, కాలు కేసుకోవడానికి బూట్లు కూడా లేవని. అయినా డబ్బు 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 అంటారేంటండి? ఒకసారి దేవుడి కిందకి దిగొచ్చి 100 కోట్లు కావాలా, నేను కావాలంటే ఎవరిని చూపిస్తారండి? 100 కోట్లు కావాలని కోరుకుంటా. తెలుసు, అది ఆబ్వియస్. బుద్ధి ఎలాగా ఉంది? మరి నేను 100 కోట్లు ఉంటే నువ్వెక్కడ పోతావే? నా చుట్టే అచ్చు కుక్కలా తిరుగుతావు. పేడమోహన్ దానా. మీరు ఎప్పుడు ఇంతేనండి, నన్ను ఎప్పుడు ఏదో ఒకటి అంటుంటారు. అయినా ఈ రోజుల్లో డబ్బు చాలా ఇంపార్టెంట్ మేడం. అందుకే దానికి కూడా ఇంకో స్కెచ్ తో వచ్చా. ఈ రోజు మా బాస్ వాళ్ళ డాక్టర్ ని తీసుకొస్తున్నారు. ఆవిడ ఎలాగైనా సెట్ చేసుకున్నాను అనుకో, రిచ్ అయిపోతా. మీకు ఇంకో విషయం తెలుసా? నాకు పెళ్లి అయినట్టు మా ఆఫీస్ లో ఎవ్వరికీ తెలీదు. మిస్టర్ వినీత్ సార్, మీరా? యాక్చువల్లీ నీతో ఒక విషయం మాట్లాడాలయ్యా. చెప్పండి సార్. నా కూతురు నీ మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుందయ్యా. ఒకసారి మీ ఇల్లు చూసి నీకు ఓకే అయితే ఆ పెళ్లి సంబంధం ఏదో మాట్లాడదామని. రండి కూర్చోండి. కూర్చోండి సార్. ఏం లేదు వినీత్, నేను డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తాను. ఏమండి అదేంటి, నీకు పెళ్ళే లేదన్నా? ఆవిడ నా పిల్లం కాదు, ఇంట్లో పని మనిషి. మరి ఏవండి అని పిలుస్తుంది అంటే ఆవిడకి నా మీద కొంచెం గౌరవం ఎక్కువ మేడం, అందుకే ఏవండి. మీరు కూర్చోండి, నేను మ్యాటర్ సెట్ చేసుకొస్తా. తొందరగా మీకు విషయం చెప్పాలి. చెప్పండి. మా బాస్ వాళ్ళు సడన్ గా వచ్చారు. అయితే అంటే ఏం లేదే, హైరింగ్ అవుతున్న టైంలో మా బాస్ బ్యాచిలర్స్ మాత్రమే తీసుకుంటాను అన్నాడు. ఇప్పుడు నాకు పెళ్లి అయిందని విషయం తెలిసిందనుకో, నన్ను ఉద్యోగం నుంచి పీకేస్తాడే. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. అలా చూడకే, ఇప్పుడు నాకు ఉద్యోగం పోయిందనుకో, మనం రోడ్డు మీద అడుక్కోవాల్సి వస్తుంది. కాసేపు పని మనిషిలో యాక్ట్ చేయాలి. ప్లీజ్ నాకు సర్లేండి. నువ్వు వెళ్ళి కాఫీ పట్టుకో. మామయ్య గారు తను కాఫీ పట్టుకొని వస్తుంటది. అప్పటికల్లా దీపికకి ఓపికగా నా బెడ్రూమ్ చూపిస్తాను. అప్పుడే కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. కాఫీ తీసుకోండి. ఏం చేస్తున్నావు అయ్యా? మీరేం చేస్తున్నారు సార్? నోట్లోది కప్పులో పడేలా ఉంది మొత్తం. పనికి మాలిన అని. మిస్టర్ వినీత్. సార్ చెప్పండి సార్, పిలిచారా? యాక్చువల్లీ నాకు చిన్న హెల్ప్ కావాలయ్యా. చెప్పండి సార్, చేసేద్దాం. మీ ఇంట్లో పని మనిషి ఉంది కదా? ఉంది. ఆవిడ నాకు కొంచెం సెట్ చేయాలయ్యా. సార్ అది తప్పు సార్. ఎందుకు తప్పవుతుందయ్యా? ఆవిడ పని మనిషి సార్. నేను పెళ్లి చేసుకుంటే యజమాని అవుతుంది, దాంట్లో తప్పే ఉంది. ఆవిడంతా చూడడానికి బాగోదు కదా సార్. వినీత్, నా కళ్ళతో చూడవయ్యా. ఆవిడ అలా చూడడం చాలా తప్పు సార్. ఇంతకాలం నీకు జీతం ఇచ్చాడు. ఆ జీతంతో నువ్వు ఫ్రిడ్జ్ కొన్నావు, టీవీ కొన్నావు, వాషింగ్ మిషన్ కొన్నావు. ఇప్పుడు ఆ పెద్ద ఆవిడని పెళ్లి చేసుకుని ఆవిడకు మంచి జీవితాన్ని ప్రసాదిద్దాం అనుకుంటే తప్పంటున్నావేంటి నువ్వు? ఒరే, నీకేం తెలియదు, నువ్వు పక్క జరుగు. ఎవరు ఏమనుకున్నా మీ ఇంట్లో పని మనిషి నేను సెట్ చేసుకుంటాను, ఆవిడని పెళ్లి చేసుకుంటాను, శోభనం కూడా చేసుకుంటాను. ఏంట్రా సెట్ చేసుకునేది? ఏరా, నీ పెళ్ళని పట్టుకుని అంతలేసి మాట్లాడుతుంటే నువ్వు వింటూ ఉంటున్నావు ఇక్కడ. అంటే నీకు అవును సార్, నాకు పెళ్లి అయిపోయింది. ఈవిడే నా వైఫ్. ఏరా, సెన్స్ లేదు. పెళ్ళేందని పెట్టుకొని నాతో ఫ్లర్ట్ చేయడానికి సిగ్గు లేదు. మళ్ళీ 12 hours నా కోసం వర్క్ చేస్తాడంట. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావు అనుకో, చంపేస్తా. నువ్వు పని. వినీత్, యు ఆర్ ఫైర్డ్. పోతే పోయింది, పేదరికంలో పెళ్ళం. మా అయితే బాసు ఏముంటది, మా అయితే 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు ఉంటది. ఇదంతా కాదు, ఎవరైనా యాంకర్ అని సెట్ చేసుకుందాం. చెప్పు తీసుకొడతా. అమ్మ బాబాయ్. ఫస్ట్ ఖుష్బు గారు చెప్పాలి, అసలు ఈ ఐడియా ఎలా ఉంది మేడం? యాక్చువల్లీ మీ అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఓవరాల్ ఇట్ వాస్ వెరీ నైస్. కృష్ణ భగవాన్ గారు? నాకు నచ్చింది, కథ నచ్చింది. శివారెడ్డి గారు అందరూ బాగా చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్.